హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సగ్గు బియ్యంతో ఒక సమ్మర్ స్పెషల్ ఖీర్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది సమ్మర్లో ఒంటికి చలవ చేయడమే కాక ఇది చాలా రిఫ్రెషింగ్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మండే వేసవిలో ఒక కప్పు తాగితే అండి చాలా చల్లగా ఉంటుంది. ఒంటికైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. క్రీమీగా చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మీరు చేసి పెట్టిన దానికి ఫిదా అయిపోతారండి. అంత చల్లగా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. సాబుదానే తాగని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా సగ్గుబియ్యం పాయసం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లోని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సన్నటి సగ్గుబియ్యంని నానబెట్టుకున్నానండి. మీరు లావుగా ఉండే సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ త్వరగా నానడానికి సన్నగా ఉండేది తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లో హాఫ్ లీటర్ పాలను వేడి చేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలండి. పాలను ఇట్లా బాగా ఉడికించుకొని వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. 2 కప్పుల వాటర్ వేసి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని దీంట్లో వేసుకోవాలండి. సగ్గుబియ్యంని మనం ఉడికించుకోవాలి. ఒక అరగంట నానితే చాలండి. సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా నానుతాయి. ఒంటికి చాలా మంచిదండి. సగ్గుబియ్యం అయితే ఒంటికి చలువ చేస్తుంది. ఈ సమ్మర్లో ఇలా తీసుకుంటే ఒంటికి చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు ఇలా తాగారంటే చాలా బాగుంటుందండి. చల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఉడికించుకున్న పాలను వేసుకోవాలి. ఒక పావు కప్పు పాలు మాత్రమే మిగిలించుకోవాలండి. మిగతా అన్ని పాలు దీంట్లో వేసుకోవాలి. పావు కప్పు పాలు పక్కకు తీసుకొని చల్లారించుకోవాలండి. ఇక్కడేమో సగ్గుబియ్యం ఉడికే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. బాగా ఇలా పాలలో బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యంని. ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నానండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ముందుగా మనం పావు కప్పు పాలు పెట్టుకున్న ఆ పాలను ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో వెన్నెలా కస్టర్డ్ పౌడర్ అండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ స్టవ్ మీద పాలు బాగా మరుగుతున్నాయి కదండి. సగ్గుబియ్యం కూడా బాగా ఉడికినాయి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా పాలలో కస్టర్డ్ని, అది దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కడుతుందండి. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు లేకపోతే ఒకవేళ దీని ప్లేస్లో యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చూడండి, కాస్త చల్లారిన తర్వాత కూడా చాలా కొంచెం గట్టిగా అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా చల్లారిన తర్వాత ఇక్కడ ఒక బౌల్లోకి వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. చల్లగా అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది చల్లగా అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చల్లగా చాలా బాగుంటుందండి. క్రీమీగా చూడండి, చూస్తేనే తాగాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా బౌల్లోకి వేసుకోవాలి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా బౌల్లోకి తీసుకుంటున్నానండి. ముందుగా నేను పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాస్లో కూడా సర్వ్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి.
సగ్గుబియ్యం తాగని పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారండి. ఇలా గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ సమ్మర్లో మనకు మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నేను మ్యాంగోస్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో ఫ్రూట్స్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ సమ్మర్లో మనకు మామిడికాయలు ఎక్కువ వస్తాయి కదా, ఇలా వేసుకోవచ్చు అండి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను గార్నిషింగ్ కోసము టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. గ్రీన్గా ఇంకా రెడ్గా ఉండేవి చూస్తే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా. పైనుంచి ఇలా టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. 2 కలర్స్ వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇలా వేసుకోవాలి. ఇలా పైనుంచి ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దీనిపైన నేను చెర్రీ పెట్టుకుంటున్నానండి. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు చేస్తే ఎప్పుడెప్పుడు తాగాలి అన్నట్టు వెయిట్ చేస్తున్నారండి. చాలా ఇష్టం అండి వీళ్ళకైతే. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారండి, అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ నేను పిల్లలకు సర్వ్ చేస్తానండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే, అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. చూస్తేనే తాగాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.